వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కుకట్పల్లి నియోజకవర్గ బాలాజీనగర్ డివిజన్లోని విజయదుర్గ టిఫిన్ సెంటర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నందమూరి సుహాసిని యువసేన అధ్యక్షులు 250 బాలాజీనగర్ డివిజన్ తెలుగుదేశం అధ్యక్షులు హరి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నారా చంద్రబాబు నాయుడు అభిమానులు, లోకేష్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు పండ్లు, మజ్జిగ పంచిపెట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరి సురేష్ బాబు మాట్లాడుతూ, ఈ రోజు కూకట్పల్లి బాలాజీనగర్ డివిజన్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంతో గ్రాండ్ గా నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారని తెలుపుతూ, నారా లోకేష్ ను హవలేహన చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు లోకేష్ తయారయ్యాడని తెలియజేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు అనే వారికి ఈరోజు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంత గ్రాండ్గా జరిగాయో చూస్తే తెలుగుదేశం పార్టీ ఉందో లేదో తెలుస్తుంది అన్నారు. రానున్న ప్రతి ఎన్నికలలో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసి విజయ దుందుబి మోగిస్తుందన్నారు. ఈ వేడుకలలో సురేష్ హరి, నిమ్మగడ్డ అరూప్, ఆలం శివకుమార్, వేముల వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, సులేమాన్, ఆంజనేయులు, జిఎస్ చౌదరి, లలిత, స్వరూప, గంగా, పూర్ణ, హరిబాబు, వడ్లమూడి, వేజెండ్ల రాజేంద్ర, లక్ష్మణ్, వరుణ్, విక్రమ్, పూనాటి కిరణ్, వెంకట బాజీ, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన యువనేత మన నారా లోకేష్ గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకుంటూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మన బాలాజీనగర్ కుకట్పల్లి 250 డివిజన్లో, ఈ కుకట్పల్లి 250 డివిజన్ బాలాజీనగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి, ముఖ్యంగా సీనియర్ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, నారావారి అభిమానులకు, నందమూరి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన నారా లోకేష్ గారు తెలిసిందే మనందరికీ దావోస్ లో ఉన్నారు. ఎందుకు దావోస్ లో ఉన్నారు అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అంతకుముందు మన తెలంగాణలో పార్టీ ఆవిర్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. అంతకుముందు వారి నాన్నగారు తెలంగాణను, అదే విధంగా 2 రాష్ట్రాలను కూడా 2 కళ్ళులాగా చూసి ఎంతో అభివృద్ధిని చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్నో హాస్పిటల్స్ ని, అదేవిధంగా రోడ్లు కానీ ఎక్కడ కానీ మన బాబు గారు చేసిన అభివృద్ధి అలానే ఉంది. అదేవిధంగా వారి బాటలోనే నందమూరి తారక రామారావు గారి ఆశయ రథసారథితో, ఆశయ సాధనలతో కూడా మన నారా లోకేష్ గారు ఈరోజు దావోస్ లో చలిలో కూడా వారు కష్టపడుతున్నారు. అంటే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన తెలంగాణలో కూడా మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్విధన కోసం చాలా కష్టపడుతున్నారు. మనందరం కూడా వారి ఆశయ సాధనలతో ముందుకెళ్ళి మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది అన్నారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, తెలుగుదేశం పార్టీ ఇంకా రాదు అని చెప్పేసి. ఎవరైతే తెలుగుదేశం పార్టీ లేదన్నారో ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీ ఇప్పుడు పార్టీలు మూసుకున్నారు. వాళ్ళందరూ ఆల్రెడీ కూర్చొని ఉన్నారు, ఓడిపోయి ఉన్నారు. మొన్ననే చూసాము స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఏది లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయదన్న దగ్గరలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మన సత్తా ఏంటో చూపించింది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో. అదే విధంగా తెలంగాణలో రేపు జరగబోయే ఎన్నికలలో కూడా, మున్సిపాలిటీ, అదేవిధంగా GHMC ఎన్నికల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ ముందస్తు విజయంలో కొనసాగుతుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణలో నాయకులు లేరంటున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ కోసం ఎదురు చూస్తున్నారనే సంకేతం ఆల్రెడీ జనాల్లో వెళ్ళింది. అదే విధంగా ప్రతి ఒక్క సీనియర్ నాయకులు కూడా మళ్ళా ఎప్పుడు బాబు గారు తలుపు తెరుస్తారా, మనం వెళ్ళి దూరదామా అని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలు ముందుకు తీసుకెళ్తాం నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ఎందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముందంజ వేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, రేపు జరగబోయే 2028లో జరగబోయే మనకిక్కడ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మన తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అదేవిధంగా మనం జరగబోయే ఎన్నికల్లో గెలుస్తున్నామని మేము సగర్వంగా చెబుతున్నాము.
మేమందరము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అంటే మా అందరికీ అంత అభిమానం. ఎందుకంటే తారక రామారావు గారి ప్రతిపాదించిన పార్టీ, బరువు బలహీన ఆశా జ్యోతి ఆయన. ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని కూడా ఆయనే స్థాపించారు. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కూడా కల్పించింది ఆయనే. ఇవన్నీ కూడా పటేల్ పట్టారితనాన్ని కూడా రద్దు చేసిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గారిని తెలియజేసుకుంటున్నాము. కావున మనము రేపు తెలంగాణలో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జెండా పాతున్నారు. అదే విధంగా జెండా ఎగరబోతుంది అనేది మేమందరము గర్వంగా చెప్పగలుగుతున్నామనంటే మీరందరూ చూశారు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ కూడా మన అభివృద్ధి ముందు గల్లంతే. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ అభివృద్ధి జరగల. బాబు గారు ఏదైతే చేశారో అదే విధంగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మీరు చూస్తున్నారు తెలంగాణలో సిటీ అంటారు, కానీ సిటీలో కూడా ఎక్కడ కూడా రోడ్లు బాగలేవు. అదే విధంగా కుక్కల బెడద, దోమల బెడద, అదే విధంగా నీళ్ళ బెడద, వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతుంటాయి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు. ఆ యువతకు ఉద్యోగాల కోసము ఈ రోజు మన నారా లోకేష్ గారు అక్కడ చాలా కష్టపడుతున్నారు. మనందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపిస్తే మళ్ళా మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉద్యోగాలు, అదేవిధంగా ఎన్నో కంపెనీలు వస్తాయని మేమందరము సగర్వంగా చెప్తున్నాము. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న వన్స్ అగైన్. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, సుహాసిన నాయకత్వం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.